పేరు దుగ్గు రాజేందర్. నేను టీఎస్ఆర్టీసీలో సెక్యూరిటీ విభాగంలో నేను పనిచేసేవాడిని ఉస్మానాబాద్ డిపోలో. ఇప్పుడు ఇక్కడికి ఈ మీడియా సమావేశం పెట్టింది దేనికోసం అంటే చాలామంది కార్మికులను, డ్రైవర్లను, కండక్టర్లను, మెకానిక్ సిబ్బందిని చిన్న చిన్న తప్పులతోని సజ్జనార్ సార్ అనేటైనా తొలగించడానికి ఇండైరెక్ట్గా కారణమై ఆ డిపో మేనేజర్ కూడా, డివిజనల్ మేనేజర్ కూడా వాళ్ళని రీషౌండ్ చేస్తామంటే అప్పీల్ వాళ్ళని కన్సిడర్ చేయొద్దని చెప్పి వాళ్ళని రోడ్డు మీద పడేసిందన్న సజ్జనార్ సార్ యొక్క ప్రముఖ పాత్ర. దాంతోపాటు 2021 సెప్టెంబర్ 3 తారీఖు నాడు సజ్జనార్ సార్ వచ్చిన నుంచి ఆర్టీసీలు ఏంటంటే మొత్తం ఆయన చేసిన పనులు ఏంటంటే మొత్తం కరప్షన్ ప్రాక్టీస్ ఎక్కువ ఉంది. ఆ కరప్షన్ ప్రాక్టీస్ మీద ఇమీడియట్గా ఒక విచారణ కండక్ట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కోరుతున్నా. అదేవిధంగా మా యొక్క బాధను గమనించి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఒక 3-మెన్ కమిటీ వేయడం జరిగింది. ఆ 3-మెన్ కమిటీని కూడా ముందుకు పోకుండా సజ్జనార్ సార్ అడ్డుకొని మీరేంది నేను చేస్తా అని చెప్పి సబ్ కమిటీ వేయించాడు. ఆ సబ్ కమిటీలు ఏంటంటే అతనికి ఉన్నటువంటి మొత్తం మంది అనుచరులను పెట్టి ఒక్కొక్క మనిషి టు మనిషి ఏంటంటే ఒక్కొక్క పీకే చూసుకుంటా దాంట్లో కాలయాపన చేస్తున్నారు. దీంతో ఏంటంటే చాలా లేట్ అవుతుంది. అందుకోసం ముఖ్యమంత్రి సార్ కానీ లేకపోతే మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకరన్ కానీ కొంచెం దయచేసి మీరు కలువ చేసుకొని ఈ చిన్న తప్పు పెద్ద తప్పు అనేటువంటిది లేకుండా మీరు ఇమీడియట్గా మీరు, ఎందుకంటే ఆర్టీసీ వాళ్ళ గురించి మహిళా పథకంలో ఎంతో బరువును మోస్తుంది కాబట్టి ఆ బరువుది పెద్ద లెక్క కాదు కాబట్టి ఒక పెద్ద మనసుతోని మానవీయత కోణంలో ఆలోచించి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరినీ 400 చిల్లర కార్మికులందరినీ రీషౌండ్ చేయాలని చెప్పి ఉద్యమం చేయాలని కోరుకుంటున్నాం. దాంతోపాటు సజ్జనార్ సార్ ఆర్టీసీ చేసినటువంటి ఏ విధానపరమైన లోపైన పనులు ప్రతి పని మీద, ఎవ్రీ వర్క్ మీద ఒక విచారణకి ఏంటంటే ఒక అధికారిని నియమించి దాన్ని విచారణ చేయాలని చెప్పుకోము. ఆ విచారణ కనుక మేము ఆరోపించే ఆరోపణలు తప్పని తెలితే మమ్మల్ని జైలుకు పంపచ్చు. ఒకవేళ ఆయన కనుక తప్పని తెలితే ఆయనను జైలు కూడా పంపాలని చెప్పి నేను ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా.